ఈ రోజున రైతుల గురించి మన జగనన్న 2 రోజుల దీక్షకి ఇచ్చేసిన సందర్భంగా మరియు అధిరథ మహారాజులందరికీ మరియు పొద్దున్న ఉదయం నుంచి రైతులు ఈ దీక్ష వల్ల మనకేం మేలు జరుగుతుందో అని ఎదురు చూస్తున్న వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి ఈ దీక్షలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మనకు తెలుసు ఢిల్లీలో ప్రత్యేక హోదా కోసం పోరాడడం కూడా జరిగింది. మరి ఈ రోజున రైతు సమస్యల గురించి కూడా పోరాడడానికి ఇంత మొండు టెండలో ఈ రోజున రైతుల కోసం రైతుల పక్షాన పోరాటం కోసం వచ్చారు. మరి ఒక్కటే సూటిగా అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు చాలా జూనియర్ అని ఆయన సీనియర్ అని చెప్పుకుంటారు. సరే ఒప్పుకుందాం. మరి ఈ రోజున 39,000 ఎకరాలు రాజధానిలో తీసుకొని దానికి రోడ్లు కానీ ఇమాం భూములు కానీ చెరువులు కానీ మొత్తం 1,00,000 ఎకరాలు వ్యాపారం చేస్తున్నావు కదా. ఈరోజు నిత్యావసర సరుకులు ఎక్కడైనా ధర తగ్గిందా? 15,000 16,000 అమ్మే మిర్చి ఈరోజు 3,000 రూపాయలకు పడిపోతే వాళ్ళ కిరాయిలు కూడా రాని పక్షంలో మరి దీనికోసం వ్యాపారం చేయడానికి నువ్వు ఆలోచించలేదా? గిడ్డంగులు ఉన్నాయి, శీతల గిడ్డంగులు ఉన్నాయి, నిల్వ పెట్టుకోవచ్చు. మరి అదే ఈ కారం గుంటూరు మిర్చి అంటే చాలా ఎక్స్పోర్ట్ వెళ్తూ ఉంది, యూరోప్ కంట్రీస్ వెళ్తుంది, యుఎస్ వెళ్తుంది, ముఖ్యంగా అరబ్ కంట్రీస్ కూడా వెళ్తూ ఉంది. మరి మన దగ్గర ఐఆర్ఎస్లు ఉన్నారు, మీ దగ్గర ఎందుకు ఇలా రైతులకి ఇంత ఇబ్బంది పడుతున్నారు అని ఒక్క క్షణం కూడా నువ్వు ఆలోచించలేవా అని చెప్పి మేము ఈ సభా వేదికగా మేము అడుగుతూ ఉన్నాం. గతంలో కూడా ఆయన మరి ప్రతి మాట ఆడిన మాట ఆయన పెట్టినటువంటి మేనిఫెస్టోలో ఏది కూడా నిర్వర్తించలేదు. అందువల్ల ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షాన్ని ఈ పోరాటం చేయడానికి ముందుకి వచ్చారు. ఇవాళకైనా సరే చంద్రబాబు గారికి సూటిగా అడుగుతున్నాం, మీరు రైతులకి న్యాయం చేయాలి అని మీకు ఉద్దేశం ఉంటే మీకు క్షణాల్లో పట్టదు. ఇవాళ గిడ్డంగుల్లో స్టాక్ పెట్టుకోవచ్చు. నువ్వు అంతకుముందు మార్కెట్ ద్వారా కొంటానన్నావు. 5 వారాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇదే మార్కెట్ యార్డు సందర్శించినప్పుడు ఆ రోజున 1,500 రూపాయలు ఇస్తాననడం జరిగింది గవర్నమెంట్ తరఫున. కానీ ఆ రోజున 6,000 ఉంది, ఈ రోజున 3,000 ఉంది. మరి ఇవన్నీ గమనించాలి. చంద్రబాబు గారు రైతుల పక్షాన ఉంటే రైతులకు మేలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ యొక్క అవకాశం ఇచ్చిన జిల్లా అధ్యక్షులు మరి రాజశేఖర రెడ్డి గారికి మరి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. జై జగన్, జై జై జగన్.